దేవుడు ఫోటోలు పెట్టుకుంటాం, మనం క్యాలెండర్లో ముద్రిస్తున్నాం చిన్న చిన్నగా, లేదా తాళ చెవుల్లో, లేకపోతే ఇంకేదో లామినేషన్స్లో ఇంటికి తగిలించుకునే కొన్ని వాక్యాల్లో యేసయ్య ఫోటోలని మనం మెచ్చి నచ్చి కొనుక్కుంటున్నాం. అయితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు అలాగే ఉంటారా? పొర్రపాటును కూడా అలా ఉండరు. దేవునికి స్తోత్రం. కేవలం ఆయన చరిత్రలు చదివి జస్ట్ ఆ విధంగా అలంకరించి తీసినటువంటి కొన్ని సినిమాలకు వాడినటువంటి పిక్చర్స్, అవి చిత్రాలు, ఫోటోలు అవి. యేసయ్య పొరపాటును కూడా అలా ఉండడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన సుందరాంగుడు. హల్లెలూయా. 10,000లో సుందరుడు ఆయన. దేవునికి స్తోత్రం. మీరు ఫోటోలు పెట్టుకోవద్దు మీ గుండెల్లో. మీ గుండెల్లో ఈ బైబిల్ అనేది ఒక బ్లూ ప్రింట్గా ఉండిపోవాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని రాసుకోవడం, వాక్యాన్ని చూడడం, వాక్యాన్ని పట్టుకుని ఉండడం. దేవునికి స్తోత్రం. వాక్యం వాక్యం వాక్యం. ఆదివారం ఒక్కరోజు బైబిల్ తెరుస్తారు కొందరు, కొంతమంది ఆదివారం కూడా బైబిల్ తెరవరు, పట్టుకెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని వాక్యది, దేవుడు పలికిన మాట. దేవుడి గురించి నువ్వు నేర్చుకోవాలి, దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి, దేవుడిలో నువ్వు ఎదగాలి, దేవుని ఆలోచన గ్రహించాలి, దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం అనేసరికి లేచి వెళ్ళిపోతారు. వాక్యం అనేసరికి ఏదో చీమలు జరులు పాకినట్టుగా కొంతమంది అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటారు. వాక్యం వినకుండా, వాక్యాన్ని నేర్చుకోనివ్వకుండా, వాక్యాన్ని చూడకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, చదవకుండా అపవాది చెరుపుతున్నాడేమో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నీకు బలము, నీకు స్వస్థత, నీకు ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే ఇదిగో ఈ వాక్కు దగ్గరికి రా. అంటే చర్చికి రమ్మని కాదు, ప్రతిరోజు నీతో ఈ వాక్కు ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా తీసి చదవాలి, చదివిన ప్రతిదాన్ని వీలున్నప్పుడు ధ్యానించాలి. వాక్కు వాక్కు వాక్కు. ఇది ఎవరి వాక్కు? మనిషి వాక్కు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని వాక్కు ఇది. హల్లెలూయా. మన ప్రాణాలు తెప్పరిల్ల చేసే వాక్కు ఇది, మనకు జీవాన్ని కలగజేసే వాక్కు ఇది, ఎడారులలో సెలయేర్లు పుట్టించే వాక్కు ఇది, మృతతుల్యమైన మనలను ఏమండి జీవముతో లేపే వాక్కు ఇది. వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడంట తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వ్రాసింది 107:20. మరి దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. మరి ఆ వాక్కును మనం చదవకుండా, వినకుండా, నేర్చుకోకుండా, చూడకుండా, టీవీల్లో 24 గంటలు మంచి వర్తమానాలు వస్తున్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు పెద్ద పెద్ద దైవజనుల ప్రసంగాలు వస్తున్నాయి. వింటున్నారా? చూస్తున్నారా? నేర్చుకుంటున్నారా? లేదు. ఇంక అస్తమానం వ్యర్థమైనవి, అస్తమానం పనికిరానివి, అస్తమానం కూడా గొడవలు పెట్టేవి, అస్తమానం కూడా ఏమండి కుటుంబాల మధ్య లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఆ పనులు చూస్తూ, ఆ పనులు చేస్తూ కొంతమంది కాలక్షేపం చేసేస్తున్నారు. మరి ఎలాగ ఆరోగ్యం వస్తుంది? నాకు బాలేదు, నాకు నీరసంగా ఉందంటే ఇంక అంతే నీరసం. నీ నీరసం తగ్గే మార్గం ఈ వాక్కు. నీ బలహీనత పోయి బలం వచ్చే మార్గం వాక్కు. రోగం పోయి ఆరోగ్యం వచ్చే మార్గం వాక్కు. దేవునికి స్తోత్రం. వాక్కు ద్వారా
మనం బాగుపడతాము. వాక్కు ద్వారా మనం స్వస్థత పొందుకుంటాం. తీయక్కర్లొద్దు కానీ మత్తయి 8లో ఉంటుంది. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి, దావీదు కుమారుడా యేసయ్య, నా దాసుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఒక్కసారి మీరు రావాలి, ఒక్కసారి మీరు వచ్చి వాడిని ఏదైనా. అప్పుడు యేసయ్య చాలా బిజీగా ఉండి, నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థపడుతున్నాడు ఇప్పుడు అని చెప్పాడు. నమ్మి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుకి వాళ్ళ ఇంటికి ఇంచుమించు 3-4 గంటల ప్రయాణం. ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ దాసుడు లేచి తిని త్రాగి అటు ఇటు తిరుగుతున్నాడట. అక్కడ వాళ్ళని అడిగాడట, రే ఎప్పుడు చచ్చిపోవలసినోడు కదా, ఎప్పుడు కళ్ళు తెరిచాడు, ఎప్పుడు లేచాడు, తిరిగేస్తున్నాడు ఏంట్రా అంటే, మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకండి ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో ప్రాణం వచ్చిందండి, లేచాడండి, నీళ్ళు అడిగాడండి, తినటానికి ఏదైనా పెట్టమన్నాడండి, ఇడ్లీ పెట్టామండి, పళ్ళు ఇచ్చామండి, తిన్నాడండి, తాగాడండి, పని చేసేస్తున్నాడండి అన్నాడు. అప్పుడు ఈ శతాధిపతి ఆలోచించాడు, 3 గంటలకా ప్రభు అక్కడ యేసయ్య అక్కడ నాతో ఆ మాట చెప్పింది ఎప్పుడు? ఓ సరిగ్గా 3 గంటలకే. అంటే అక్కడ ఆయన 3 గంటలకి వెళ్ళు నీ దాసుడు స్వస్థపడతాడని చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ఇక్కడ నా దాసుడు స్వస్థపడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసు వాక్కులో ఉన్న మహిమది, యేసు మాటలో ఉన్న జీవమది, యేసయ్య మాటలో ఉన్నటువంటి పవర్ అది. హల్లెలూయా. మనం గ్రహించటం లేదు ఆ పవర్ని, ఆ శక్తిని మనం గ్రహించటం లేదు, ఆ శక్తిని మనం గ్రహించటం లేదు. కనుక ఈ మధ్యాహ్నం ముందు నేను తెలియచేస్తూ ఉన్నాను, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్కు ద్వారా ఆరోగ్యం, వాక్కు ద్వారా బలం, వాక్కు ద్వారా స్వస్థత, వాక్కు ద్వారా వెలుగు, వాక్కు ద్వారా జీవం. వాక్కు ద్వారానే సమస్త సృష్టి కలిగిందండి. సూర్యుడు కలుగునుగా కంటే కలిగాడు, చంద్రుడు కలిగాడు, సముద్రాలు, కొండలు, లోయలు, పర్వతాలు అన్నీ 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 దేవుని మాటకు అంత గొప్ప శక్తి ఉంది. ఆమేన్. కాబట్టి ఆ వాక్కు దగ్గరికి వచ్చి ఆ వాక్కును జాగ్రత్తగా విని చదువుతూ వింటూ ధ్యానిస్తూ దాన్ని అవలంబిస్తూ అద్భుతమైన స్వస్థతని మనం పొందుకోవాలి. 3వదిగా చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన చాలమ్మా. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఎప్పుడండి? దేవునికి స్తోత్రం. స్వస్థత పొందడానికి దేవుడిచ్చిన 3వ పద్ధతిది. ఆరోగ్యం పొందుకోవడానికి చేయాల్సిన 3వ పనిది ఏంటి? మీ పాపములు ఒప్పుకోవాలి, మీ పాపములు విడిచిపెట్టాలి, మీ పాపము పరిహరించబడినట్లుగా కన్నీళ్లు విడవాలి. ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు పాపము చెయ్యనంత వరకు వారికి ఏ రోగం లేదు, ఏ వ్యాధి లేదు, ఏ మరణం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ ఆకలి దప్పిక లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే వారు పాపంలో పడ్డారో, ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యం చేశారో ఆ క్షణమే ప్రారంభమైంది వేదన, ఆ క్షణమే ప్రారంభమైంది వ్యాధి, ఆ క్షణమే ప్రారంభమైంది వారికి దుఃఖం, మరణం. పాపము లేనంత వరకు, పాపము రానంత వరకు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ మధ్యాహ్నం నేను తెలియచేస్తున్నాను, మనకి స్వస్థత ఎందుకు రావట్లేదు? మనకి స్వస్థత, ఆరోగ్యం కుదురుపడాలంటే మనం చేయాల్సిన పని దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖభరితంగా తెలిసి చేసావో తెలియక చేసావో కప్పుకోవద్దు, ఒప్పుకో.
నేనేం చేయలేదు అని బంకొద్దు. చేసిన వాటిని అన్నిటిని ఒప్పుకో, విడిచిపెట్టు. చేసిన పనులను బట్టి కన్నీళ్లతో పశ్చాత్తాపపడు. యేసు రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, తప్పైంది, నన్ను క్షమించు అని ఒప్పుకో. పశ్చాత్తాపపడితే, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, అది ఎంత ఘోర పాపమైనా, అది ఎలాంటి అతిక్రమమైనా సరే ప్రభువు పాపములను క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపము క్షమించబడిందో నీ రోగము మాయమవుతుంది, నీ బలహీనత తీసివేయబడుతుంది, నీ రుగ్మత అది ఏదైనా ఎంతైనా సరే రూపుమాపబడుతుంది. కొంతమంది చూడండి, నిత్యము హాస్పిటల్సే. ఓ పక్క నుంచి అన్నం తిన్నట్లుగానే ఒక పక్క నుంచి మందులు తినాలా, ఒక పక్క నుంచి నీళ్లు తాగుతున్నట్టుగా ఒక పక్క నుంచి అరుకులు తాగుతూ ఉండాలా. ఒక వారం, ఒక నెల కాదు, బ్రతుకున్నంత కాలం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. ఏంటి కారణం? ఏంటి కారణం? ఏదో దాచావు, ఏదో పెట్టుకున్నావు, ఏదో ఇంకా క్షమాపణ దొరకలేదు. అయితే వాక్యం చెప్తుంది, నీ పాపం నీ ఒప్పుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడినట్లయితే ప్రభువు పాపములను క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపానికి క్షమాపణ దొరికిందో వెంటనే స్వస్థతని అందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి మరణకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది. సప్పి లాంటిది, వీపంతా బకెట్లు చీము రక్తం కారుతూ ఉండేదట. పగలంతా రాత్రంతా ఏడుపు, వేదన వేదన వేదన. ఇక నువ్వు అయిపోతున్నావు, చనిపోతున్నావు అనే సమాచారం కూడా వచ్చేసింది. అయితే తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకాళ్ళుని ఉపవాసంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పొరపాట్లు ఒప్పుకుంటున్నాడు, చేసిన అతిక్రమ క్రియలు ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, ఈ పాపాలతో నేను చనిపోతే నేనేమైపోతాను, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని వేడుకుంటుండగా, నువ్వు చనిపోతావు కొద్ది రోజుల్లో అని దేవుడు సెలవిస్తే, మరలా ఇతని ప్రార్థన, ఇతని కన్నీరు, ఇతని పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు మరలా మెసేజ్ పంపించాడు ప్రవక్తతో, నువ్వు చనిపోవు, 15 సంవత్సరాల వరకు నీకు నేను ఆయుష్ను. ఎలా వచ్చింది ఆయుష్? ఇతని కన్నీరు, ఇతని ఒప్పుకోలు. తప్పు చేయడం, కప్పుకోవడం, తప్పు చేసేయడం, బొంకడం. ఇంకా ఎక్కువైతే అంత నీతిమంతంగా ఎవరున్నారు చూపెట్టి నాకు, అంత పరిశుద్ధంగా ఎవరున్నారు చూపెట్టి నాకు. ఇలాగా ఎదురెళ్ళిపోతున్నాం తప్ప, అరే తప్పు చేశాను, అయ్యో పొరపాటు జరిగింది, అయ్యో ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కన్నీళ్లు విడిచి దేవుని పాదాలు పట్టుకుందాం, మన్నించు నాయనా అని కోరుకుందాం అనేటువంటి జనం తక్కువైపోతున్నారు. కప్పుకునేవారు ఎక్కువైపోతున్నారు, కవర్ చేసుకునేవారు ఎక్కువైపోతున్నారు, రివర్స్ అయిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వాదించేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాదించడం గొప్ప కాదు, ఒప్పుకోవడం గొప్ప, విడిచిపెట్టడం గొప్ప. పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచి ప్రభువా క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అని అడగడం గొప్ప. అలా ఎవరైతే అడుగుతారో వెంటనే వారు స్వస్థతని పొందుతారు. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థన చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, స్వస్థతని అతడు అందుకున్నాడు. కాబట్టి మనం ఒప్పుకొని దేవునికి మనకి మధ్యగా ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన క్రియలను విడిచిపెట్టేసి ఆ స్వస్థతని, ఆరోగ్యాన్ని మనం పొందుకుందాం. 4వదిగా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం ఏమంటున్నారండి? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై వెళ్ళు. దేవునికి స్తోత్రం. నీ బాధ నివారణ అయినది అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఎప్పుడు అన్నారు ఆ మాట? ఎవరితో అన్నారన్నమాట? 12 సంవత్సరాలు బట్టి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎంతోమంది వైద్యులను ఆశ్రయించి ఎక్కడా స్వస్థత దొరకక
ఆస్తులన్నీ అయిపోయాయి. ఏమండి, వస్తువులన్నీ అయిపోయాయి. ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ బలహీన స్థితిలో ఎవరో చెప్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను అని అనుకుని రహస్యంగా ఎవరూ చూడకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే శక్తి ఆమెలోకి ప్రవహించేసింది. యేసయ్య అడుగుతున్నారు, నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వారిలోకి వెళ్ళింది ఎవరు అన్నారు. ఏమండి, ఇంతమంది మీద పడుతుంటే నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రవాహం వెళ్ళిందంటే ఎలా ప్రభు అనుకుంటున్నారు శిష్యులు తెల్ల మొహాలు వేసుకుని. కానీ ఒక స్త్రీ చెయ్యెత్తింది, అయ్యా నేనే ఆ స్త్రీని, నీ వస్త్రాన్ని తాకింది నేనే. ఎందుకంటే నేను ఒక అపవిత్రకరమైన జబ్బుతో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేని వ్యాధిది, 12-13 సంవత్సరాలు బట్టి నలిగిపోతున్నాను. దేవునికి స్తోత్రం. అపవిత్రురాలు నేను, రక్తస్రావరంతో బాధపడుతున్నాను. నీ వస్త్రపు చెంగును ముట్టగానే నాకు ఆరోగ్యం వచ్చింది అని ధైర్యంగా సాక్ష్యం చెప్పేసరికి యేసయ్య చాలా సంతోషించి, నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేను చేసింది ఏమీ లేదు, నేను నీ కోసం ఇచ్చింది ఏమీ లేదు. నీ విశ్వాసం, నీ నమ్మిక నీకు ఈ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వస్థత రావాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే మనకు కావలసింది నమ్మిక, విశ్వాసము. ఎవరిపైన నమ్మిక, ఎవరి మీద విశ్వాసం? జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు పైన. కొంతమందికి సేవకుల మీద నమ్మకం, గుడుల మీద నమ్మకం, వారముల మీద నమ్మకం. వారాలు కాదు, గుడులు కాదు, సేవకులు కాదు. మీ నమ్మిక, మీ విశ్వాసము యేసు ప్రభువుకి సంబంధించినదై ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్మండి, యేసు క్రీస్తు వారిని నమ్మండి. ఆయనే దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరచడం కోసం గాయాలు పొంది రక్తం కార్చాడు. నీకు ఆయువునివ్వడం కోసం ఆయన ఆయువును వదిలేసుకున్నాడు. కనుక నువ్వు నమ్మాల్సింది యేసుని, నువ్వు ఆనుకోవలసింది యేసయ్య మీద, ఆధారపడాల్సింది యేసుని, అంటి పెట్టుకోవలసింది యేసయ్యని. మనుషులు మగు సేవకులను కాదు. ఆ పరిచర్య, ఈ సంఘం, ఆ స్థలం, ఈ స్థలం, ఈ వారం, ఆ వారం, 3 సార్లు 7 సార్లు, దీని మీద నమ్మిక కాదు. దేవునికి స్తోత్రం. మంత్రాల దగ్గరికి, జ్యోతిష్కాల దగ్గరికి, సోది చెప్పించుకోవడాల దగ్గరికి, నల్ల తాళ్ళు కట్టించుకోవడం, ఆ తాయిత్తలు పెట్టించుకోవడం, రక్షారేఖలు పెట్టుకోవడం, ఏమంటే దిష్టి బొమ్మలు పెట్టడం, ఇలాంటి వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. నువ్వెవరు? దేవుని బిడ్డవి. నీ విశ్వాసం దేవుడు, దిష్టి బొమ్మ కాదు, తాళ్ళు కాదు, తరపత్రాలు కాదు, సోద చెప్పించుకోవడం, చిలక జోస్యం కాదు. ఏమండి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు, శకునాలు కాదు కాదు. హల్లెలూయా. నీ నమ్మిక, నీ విశ్వాసము యేసు మీద ఉండాలి. ఆ తల్లితో చెప్పారు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. నీ నమ్మకమే, నేనేం చేయలేదు. నీ నమ్మకం, నీ విశ్వాసం. మన నమ్మిక ఎలా ఉంది? మన విశ్వాసం ఎవరి మీద? మన విశ్వాసం ఎలా ఉంది? గొప్ప విశ్వాసం, మంచి విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అటువంటి విశ్వాసం కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. చివరిగా చూడండి, చివరిగా 5వదిగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు, చీలమండములు బలము పొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇది చివరిది. మనం స్వస్థత పొందుకోవడం కోసం, ఆరోగ్యం తెచ్చుకోవడం కోసం చేయాల్సిన 5వ పని. ఓఆర్ఎస్ తాగేస్తే వచ్చేది బలము, కొబ్బరి బొండాలు బాటిల్ తాగేస్తే వచ్చేది శక్తి. బలం టాబ్లెట్ వేసుకుంటే రాదు, శక్తి కోసం సెలైన్ పెట్టేసుకుంటే రాదు. ఇదిగో దేవుని వాక్కు జాగ్రత్తగా విను, ఆయన దృష్టికి న్యాయంగా నడువు, ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కు ద్వారా నీకు స్వస్థత. ఆయన వాక్యాన్ని బేస్ చేసుకో, ఆయన వాక్యాన్ని చదువు, విను, చూడు, ధ్యానించు. వాక్యములను శక్తి నిన్ను స్వస్థపరుస్తుంది. 3వదిగా పాపం ఒప్పుకో, విడిచిపెట్టు. చేసిన పాపాలు బట్టి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థన చేయి, స్వస్థత పొందుకుంటావు. 4వదిగా విశ్వాసముంచు, దేవునిపైన ఆనుకో, ఆధారపడు, స్వస్థత పొందుకుంటావు. చివరిగా 5వదిగా యోహాను, పేతురు అంటున్నారు, నీవు కోరుతున్నట్టుగా అబ్బాయి మా దగ్గర వెండి బంగారాలు కాసులు బేడాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం అన్నారు. ఏం కలిగి ఉన్నారు వారు? యేసయ్య శిష్యులు ఆయన నామాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి అంటున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడు అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడు అన్నారు. వెంటనే అతడు లేచాడు, నిలిచాడు, నడిచాడు, పరుగెత్తేశాడు. దేవునికి స్తోత్రం. పుట్టింది మొదలుకొని నడక లేనటువంటి ఒక పుట్టికుంటివాడు ఈయన చెప్పిన మాట ద్వారా లేచి నడిచి పరిగెత్తేసరికి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎలా వచ్చింది ఇతనికి కాళ్ళు, ఎలా వచ్చింది ఇతనికి నడక, ఎలా పరిగెత్తేస్తున్నాడు ఇతను? ఆశ్చర్యం. హల్లెలూయా. ఎలా వచ్చిందని చెప్తున్నాను అనంటే వాక్యము ద్వారా అతడు యేసు నామాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా ఏమి కలిగి ఉండాలంటే యేసు నామాన్ని కలిగి ఉండాలి, యేసు రక్తాన్ని కలిగి ఉండాలి, యేసయ్య ఆత్మను కలిగి ఉండాలి, యేసయ్య వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఇవి ఉండాలి. ఖాళీ సమయంలో యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసునామం, 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 హల్లెలూయ, 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 పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఈ మాటలు ఖాళీ సమయాల్లో, వ్యర్థమైన డైలాగులు, చెత్త చెత్త సినిమా పాటలు, ఏమండి పోసుకొని కబుర్లు అవి మానేసి నీలో ఎప్పుడు యేసునామం, నీలో ఎప్పుడు యేసు రక్తం, నీలో ఎప్పుడు యేసయ్య ఆత్మ, నీలో ఎప్పుడు యేసయ్య వాక్యం వచ్చేలాగా చూసుకో. అవి నీ హృదయంలో, నీ గుండెల్లో ఉండేలా చూసుకో. అవి ఉన్న చోటికి సాతానుగాడు రాలేదు, అవి పెట్టిన చోట వాడు ఉండలేడు, పరారైపోతాడు వాడు. దేవునికి స్తోత్రం. మీ నోట ఎప్పుడు యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసయ్యా మీ ఆత్మకు జయం, పరిశుద్ధాత్ముడా స్తోత్రం అని కొన్ని కంఠస్థ వాక్యాలు, కొన్ని బైబిల్ పదాలు మీ గుండెల్లో, మీ మనసులో ఉండేలాగా మీరు చూసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. వ్యర్థమైనటువంటి మరి మాటలు, పనికిరాని ఆ సినిమావి, ఆ రకరకాల కథలకు సంబంధించినటువంటి టైటిల్స్ మనం ఉచ్చరించకుండా యేసునామాన్ని ఉచ్చరిస్తూ, యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ, యేసునామాన్ని జపిస్తూ, యేసయ్య ఆత్మను ఒప్పుకుంటూ, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తూ మనం దేవుణ్ణి ఎప్పుడు స్మరించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. 5 పనులు. 1, దేవుని వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. 2వదిగా ఆయన వాక్కును వినడం, చదవడం, ధ్యానించటం, చూడడం, వాక్యంతో కలిసి ఉండటం ద్వారా వాక్కు శక్తి మనను స్వస్థపరుస్తుంది. 3వదిగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చేసిన పాపాల నిమిత్తమై కన్నీటితో పశ్చాత్తాపపడాలి. 4వదిగా విశ్వాసం, ఆయన మీద విశ్వాసము ఆధారపడాలి.
తద్వారా స్వస్థత. ఐదవదిగా మనం యేసునామాన్ని, యేసు రక్తాన్ని, యేసయ్య ఆత్మని, యేసయ్య వాక్యాన్ని కలిగి ఉండాలి.